35 లక్షలు సుమారు 1,36 లక్షలతో ఇక్కడ పనిచేసుకోవడం జరిగింది. అది చాముండేశ్వరి ఆలయం సిసి రోడ్లు 35 లక్షలు, ఎన్ఆర్జీఎస్ 35 లక్షలు, జడ్పీ ఫండ్స్ 70 లక్షలు, అంతర్గత సిసి రోడ్లు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 30 లక్షలు, విలేజ్ హెల్త్ సెంటర్ ఒక 15 ఫైనాన్స్ లో ఒక 36 లక్షలతో అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పూడికతీత పనులు ఓఎన్ఎం గ్రాంట్ 7.5 లక్ష, అలాగే గంగపట్నం ట్యాంక్ బండ్ రిపేర్లు ఎఫ్డిఆర్ నిధులు 9.55 లక్షలు, అలాగే గంగపట్నం మిట్ట ట్యాంక్ కి 4.75 లక్షలు, అలాగే గంగపట్నం పంట కాలువల మరమ్మతులు ఎఫ్డిఆర్ ప్లస్ ఎస్డిఎంఎఫ్ నిధులు 17,43,000, టోటల్ గా సుమారు 40 లక్షల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా చేసుకోగలిగాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ లో పైప్ లైన్లు, బోర్లు, మోటార్లు, జడ్పీ గ్రాంట్లు 25 లక్షలు, కాలువ మూల కండ్రిలో ఓవర్ హెడ్ ట్యాంకు, జల్ జీవన్ మిషన్ ద్వారా 37 లక్షలు, మొత్తం టోటల్ 62 లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ పనులు కూడా చేసుకోగలిగాం. అలాగే ఏపీఎస్బిడిసిఎల్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ 11 లక్షలకు పెట్టాం. 40 న్యూ ఎలక్ట్రిక్ పోల్స్ వేసాం. వైరు రీప్లేస్మెంట్లు 7 లక్షలకి చేశాం. ఆర్డిఎస్ 70% పనులు పూర్తి చేశాం 80 లక్షలతో. టోటల్ 98 లక్షలతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో మనం పనులు చేసుకోవడం జరిగింది. అలాగే మనం 12 చెక్కులు 21 లక్షలతో గంగపట్నం లో మనము సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకోగలిగాం. అలాగే టోటల్ గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు 3,56 లక్షలు ఈ 2 సంవత్సరాల్లో మనం అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి వెచ్చించుకున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఒక్క పని కానీ మొదలుపెట్టింది లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఈరోజు టెంకాయగొట్టి ఆగిపోయిన మైపాడు నెల్లూరు రోడ్డు ఈరోజు ఎంత శరవేగంగా ముందుకు తీసుకొస్తున్నామో మీరు అందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో అది తప్పకుండా మొత్తం కంప్లీట్ చేసి ఇందుకూరుపేట మండల వాస్తవ్యులకు అందరికీ కూడా దాన్ని బహుమతిగా అందించబోతున్నాం మన తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో మీరందరూ చూశారు. మీకు అందరికీ ముందుగా నేను అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న నాయకులు చాలా మంది వచ్చి మనం ఆత్మీయ సమావేశాలు చేసుకున్నాం. నేను లేనప్పుడు మీరు జరిపిన మహానాడు కోసం ఈ రోజు ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు నాయకులతో పాటు. నిజంగా కూడా ఒక ఎమ్మెల్యేగా కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి మండలం నుంచి నేను లేకుండా మీరు జరిపిన మహానాడిని కార్యకర్తలతో అత్యంత ఉత్సాహంతో విజయవంతం చేసి స్టేట్ లోనే మొదటి స్థానంలో నిలిపినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఉండబట్టే నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ 24 నెలల్లో అంటే 2 సంవత్సరాల్లో మనం సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటూ మీకు అందరికీ మాట ఇస్తూ మేము అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. అది అక్షరాల చేశాం. మీకు తెలుసు, 1వ తేదీకంతా అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నాం. ముందు 3,000ని 1,000 రూపాయలు, 2,000 వాళ్ళు 3,000 5 సంవత్సరాలు తీసుకుంటే ఒకే ఒక్క పెన్ను సంతకంతో 1,000 రూపాయలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు. అలాగే తల్లికి వందనం వాళ్ళిద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇస్తే మనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామన్నప్పుడు ఈ రోజు ఒక ఇంట్లో 4 ఉంటే 4 బిడ్డలకి ఇస్తున్నాం. 4 బిడ్డలు చదువుకుంటున్నారు. అలాగే స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు ఇస్తామని చెప్పాం. ఈ రోజు ఇక్కడున్న మహిళలు అందరూ ఉచితంగా నెల్లూరుకి ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఇంటికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు. అన్నదాత సుఖీభవ
దాని కింద 20,000 మనకి ఇచ్చాం. అలాగే తీర ప్రాంత ప్రజలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ మత్స్యకార సేవలు అని 10,000 నుంచి 20,000 చేయడం జరిగింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ఎన్నో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకుంటూ పోతున్నాం. అలాగే P4 విధానంలో ఎన్నో బంగారు కుటుంబాలు దత్తత తీసుకోవడం జరిగింది.